మైగ్రేన్ డెఫినేషన్ ఏంటంటే ఫ్యామిలీ డిజార్డర్. రికరెంట్ హెడేక్స్ ఆఫ్ హెడేక్ వస్తుంది, వైడ్లీ వేరియబుల్ ఇన్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్. హెడేక్స్ ఆర్ కామన్లీ యూనిలేటరల్ గా వస్తుంది, ఎండ్రాక్సియా ఉంటుంది, వికారం ఉంటుంది, వామిటింగ్ అవుతాయి. మైగ్రేన్ వీటి వల్ల ట్రిగర్ అవుతుంది డిస్టర్బ్డ్ స్లీప్, హార్మోనల్ చేంజెస్, డ్రగ్స్, ఎక్కువ ఆయుస్ పడిన ఫిజికల్ ఎక్సర్సైజ్, విజువల్ స్టిమ్లై, ఆడిటరీ స్టిమ్లై, ఆల్ఫాక్టరీ స్టిమ్లై, వెదర్ చేంజెస్, హంగర్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఫేజెస్ 4 ఫేజ్లు ఉంటాయి. ప్రోడ్రోమ్, తర్వాత ఆరా వస్తుంది, తర్వాత హెడేక్ వస్తుంది, తర్వాత పోస్ట్రోమ్ ఉంటుంది. ప్రోడ్రోమ్ వేక్ ప్రిమోనరీ సిమ్టమ్స్ 12 to 36 hours ముందు, మైగ్రేన్ వచ్చే ముందు 12 to 36 hours ముందు ఆరా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, యానింగ్ ఉంటుంది, ఎగ్జైటేషన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, లెథర్జీ ఉంటుంది, క్రేవింగ్ ఫర్ వేరియస్ ఫుడ్స్ ఉంటుంది, 15 to 20 minutes ఉంటుంది. ఇది ప్రోడ్రోమ్ ఫేజ్. తర్వాత హెడేక్ ఫేజ్, పోస్ట్రోమ్ ఫేజ్ ఉంటుంది. 20 to 25% ఆఫ్ మైగ్రేన్ పేషెంట్స్ ఫోర్త్ ఆరా ఫేజ్ కూడా ఉంటుంది. ఈ ట్రిగర్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇదే ఆరా ఫేజ్. ఆరా ఇస్ ఏ వార్నింగ్ అండ్ సిగ్నల్ బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ హెడేక్. ఈ సిమ్టమ్స్ ఏంటంటే ఫ్లాషింగ్ ఆఫ్ లైట్స్ ఉంటుంది, జిగ్జాగ్ లైన్స్ ఉంటుంది, డిఫికల్టీ ఇన్ ఫోకసింగ్ 15 to 30 minutes ఉంటుంది. హెడేక్ సిమ్టమ్స్ ఏముంటాయంటే వికారం ఉంటుంది, వామిటింగ్ అవుతాయి, ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, టింటస్ ఉంటుంది, 4 to 72 hours ఉంటుంది. పోస్ట్రోమ్ ఇది అంతా అయిపోయాక ఇది ఫెటిగ్, డిప్రెషన్, సివియర్ ఎగ్జాషన్, అన్ఫ్రెష్ గా ఉంటుంది, తర్వాత ఫ్రెష్ అయిపోతారు పడుకున్న తర్వాత. 2 hours ఆర్ అప్ టు 2 days ఉంటుంది. క్లాసిఫికేషన్, హెడేక్ క్లాసిఫికేషన్, కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ. మైగ్రేన్ వితౌట్ ఆరా, మైగ్రేన్ విత్ ఆరా, ఇది కామన్ మైగ్రేన్, వితౌట్ ఆరా ఉంటుంది. విత్ ఆరా క్లాసిక్ మైగ్రేన్, కాంప్లికేటెడ్ మైగ్రేన్ ఉంటుంది, ప్యాథోఫిజియాలజీ, వాస్కులర్ థియరీ ఉంటుంది, బ్రెయిన్ లో బ్లడ్ వెసల్స్ వాసోడైలేషన్ అయిపోతాయి, లేదా వాసో కన్స్ట్రక్షన్ అయితే ఆరా వస్తుంది. సెరోటోనిన్ డిక్రీస్, సెరోటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, అందుకే డిప్రెషన్ వస్తుంది. డయాగ్నోసిస్, మెడికల్ హిస్టరీ, హెడేక్, మైగ్రేన్ ట్రిగర్స్, ఇన్వెస్టిగేషన్, ఈజీ, సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ, గోల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాలి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, రెడ్యూస్ ది అటాక్, అవాయిడింగ్ ఎస్కలేషన్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్, నాన్ ఫార్మకాలజికల్, ఫార్మకాలజికల్. ట్రిగర్స్ ఐడెంటిఫై చేసి మెడిటేషన్ చేయాలి, రిలాక్సేషన్ ఉండాలి, సైకోథెరపీ, అబార్టివ్ థెరపీ, ప్రివెంటివ్ థెరపీ. అబార్టివ్ థెరపీ ఆస్పిరిన్, పారాసిటమాల్, ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఎర్గోటమీన్, డైహైడ్రో ఎర్గోటమీన్, సుమట్రిప్టాన్, రిజోట్రిప్టాన్. ఇది 5-హైడ్రోక్సిట్రిప్టమైన్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ ప్రివెంటివ్ థెరపీ, బీటా బ్లాకర్స్, ప్రొప్రానోల్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఫ్లోనారిజిన్, వేరప్రమిల్, అమిత్రిప్టైన్, ఫ్లోక్సిటిన్.